అయితే నేను ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను మీకు. నాకు చోటకే నాయుడు గారు చాలా ఇష్టం. నాకు ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కెమెరామెన్స్ భారతదేశంలోనే. ఆయన నేను రెగ్యులర్గా మాట్లాడుకుంటూ ఉంటాం. శివుడు పాట రావడం, పోస్టర్ పెట్టడం, ఇలా రాబోతుంది పాట అని. అదేంటి విష్ణు, నువ్వు శివలింగాన్ని మార్చావు, అలా ఉందేంటి శివలింగం, ఎప్పుడు లేదండి కాళహస్తి అందరికి అలవాటైంది కదా చూపించాలను అది ఇది అంటే అప్పుడు చెప్పాను నేను, కాదండి మనకు పంచభూత లింగాలు ఉంటాయి, ఇది వాయులింగం. భూ ప్రపంచంలో ఒక లింగం కింద సాలిపురుగు, సైడ్ ఏనుగు దంతాలు, పైన అంటే 5 పాముల తల ఉండేది. ఒక్క శ్రీకాళహస్తి వాయులింగానికే పరిమితం అండి. దాన్ని చూసి మనం చేసాం ఇది అంటే, ఆయన ఒక 15 నిమిషాలు గ్యాప్ ఇచ్చి దాని మీద ఇంటర్నెట్ నుంచి ఫొటోస్ పెట్టి, ఈ సినిమా ద్వారా నేను కూడా నేర్చుకోవాల్సి వస్తుంది విష్ణు, నువ్వు బాగానే రీసెర్చ్ చేసినట్టున్నావు అన్నారు. లింగాకారం ఇలా ఉంటుందని కూడా చాలామందికి తెలీదు. సో సి అజ్ఞానులు కొంతమంది మాట్లాడచ్చు, కానీ అజ్ఞాని నేర్చుకోవడానికి రెడీగా ఉంటే అది తప్పు కాదు. గుడిమల్లం అని ఒక ఊరుంది రేణుగుంట దగ్గర. అక్కడ లింగాకారం ఏ రూపాన ఉంటుందని ఒకసారి వెళ్ళి చూడాలి. 1000 సంవత్సరాల ముందు గుడి అది.